హాయ్ అందరికీ నమస్తే, స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే మేము ఏం గేమ్ ఆడుతున్నామో చూసేయండి. చాలా బాగుంటుంది. అసలు చూసారా, బాల్తోని గేమ్ అయితే ఆడుతున్నాము. ఇలా పిల్లలతో గేమ్ ఆడడం వల్ల మనసుకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇలా పిల్లలను మొబైల్ టీవీ దగ్గరికి పోనివ్వకుండా ఇలా గేమ్స్ ఆడితే చాలా బాగుంటుంది. అసలు నేనైతే ఇలా గేమ్ ఆడుకున్నాను. ఇవాళ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హాలిడేస్లో పిల్లలను ఇలా సరదాగా కాసేపు ఆడిపించాలి. మనం కూడా వాళ్ళతో ఆడుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీని ఇస్తుంది. చూసారా ఇలా గేమ్ ఆడుతున్నారా? మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఆడుతున్నారు. వాళ్ళకి గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. నేనైతే కింద పడిపోయింది నా బాలు, నేనైతే ఓడిపోయాను. వాళ్ళిద్దరితోనే ఆడిపిస్తాను. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూడండి. మా చిన్నామె అయితే చాలా హుషారు. అసలు చాలా బాగా ఆడేస్తుంది. చూసారా బాల్ ఎలా వేస్తుందో. తన ఇష్టం వచ్చినట్టే వేస్తుంది బాల్ అయితే. చూడండి అదిగో బాల్ వేస్తుంది. ఇంత బాగా ఆడుకుంటున్నారో. పెద్దమ్మ అయితే ఓడిపోయింది, చిన్నామె గెలిచింది. బాల్ గేమ్ అయితే అయిపోయింది మాది. ఇగో మా పెద్దమ్మ అయితే ఇవి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అట్ట తయారు చేసింది. వీటితోని ఈమెకు క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం. అందుకోసమనే ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటుంది ఇంట్లో. చూసారా మా చిన్నమ్మకైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతుంది. ఇప్పుడు మా నిత్యకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకోబోతుంది. ఇలా అన్నీ తయారు చేసుకొని అంటే క్రియేటివిటీ కూడా ఉండడం చాలా మంచిది పిల్లలకు. తనే చేసింది, తనకి ఇది ఆలోచన వచ్చింది, ఇలా పెట్టేసింది. ఇప్పుడు నిత్య అయితే సుదీప్తికి పెట్టబోతుంది ఫ్రెండ్షిప్ బ్యాండ్. చూసారా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుంటున్నాం మేమైతే. తర్వాత పెట్టేస్తుంది. ఇప్పుడు నాకైతే కడుతున్నారు ఇద్దరు. నేను కూడా కట్టుకుంటున్నా ఫ్రెండ్షిప్ బ్యాండ్. మేము ఇలా అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నాము. ఈ పేపర్స్తోనే తయారు చేశారు ఫ్రెండ్షిప్ బ్యాండ్. టేప్ అతికిచ్చి అలా తయారు చేశారు. వావ్, చాలా బాగుంది కదా, చాలా సూపర్గా ఉంది మా ఫ్రెండ్షిప్ బ్యాండ్. చూడండి ఇప్పుడైతే మేము రన్నింగ్ ఆడుతున్నాము. ఎవరు గెలుస్తారో చూడండి. రన్నింగ్ చేస్తున్నాము. ఎవరు ఫస్ట్ వస్తారో చూడండి. వాళ్ళే, నాకైతే రన్నింగ్ చేయడమే రాదు, అందుకే నేను నడుచుకుంటూ వస్తున్నాను. మా చిన్నమైతే రన్నింగ్, మా పెద్దమ్మ ఇద్దరు మళ్ళీ రన్నింగ్ చేస్తున్నారు. మళ్ళీ రన్నింగ్ పోటీ పెడితే వాళ్ళకి చాలా ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపిస్తుంది. చాలా బాగా ఆడుతున్నారు కదా మా పిల్లలు. చాలా బాగా నచ్చింది. Like and share, subscribe.